కన్నీటితో వెనకొచ్చి దశరథుడితో చెప్పి బోర్ని ఏడ్చిన వాడు సుమంత్రుడు. అలాంటి సుమంత్రుల వారు చెప్పారు, ఓసారి వశిష్ఠ మహర్షి చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు దూర్వాస మహర్షి వచ్చాడయ్యా. ఆ సంగతి తెలుసుకున్న దశరథ మహారాజు ఆ ఇద్దరి మహర్షుల్ని దర్శించుకోవడం కోసం వెళ్ళారు. ఒకరేమో వశిష్ఠుల వారు, రెండో వారేమో దూర్వాసుల వారు. భక్తి శ్రద్ధలతో మహారాజు వాళ్ళని అర్చించి నా పుత్రుల భవిష్యత్తును గురించి చెప్పమని దూర్వాసుల వారిని అడిగారు. ఎవరు అడిగారు ఈ మాట? దశరథ మహారాజు అడిగారు. అప్పుడు దూర్వాస మహర్షి దశరథుడితో, శ్రీరాముడికి సీతావియోగం ఉన్నదయ్యా, ఇది తప్పదు, ఇది భృగు మహర్షి శాపము అని చెప్పారు. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతోంది. దేవాసుల యుద్ధంలో ఓడిపోయినటువంటి కొంతమంది రాక్షసులు భృగుపత్నిని శరణు వేడితే ఆవిడ కాపాడి, వాళ్ళను కాపాడినందుకు శ్రీమన్నారాయణుడికి కోపం వచ్చి ఆ భృగుపత్నిపైకి చక్రాయుధంతో ఆవిడని ఖండించగా ఆ పనికి భృగు మహర్షి ఆగ్రహించి, ఓ స్త్రీ అని గాని మునిపత్ని అని గాని ఆలోచించకుండా నా భార్యను నువ్వు చంపావు కనుక భార్యావియోగాన్ని అనుభవించడానికి నువ్వు మానవుడిగా పుట్టెదవుగాక అని శ్రీమన్నారాయణుడికి శాపం ఇచ్చాడు. అప్పుడు నారాయణుడు శ్రీ మహావిష్ణువుగా ఉండి ఒక చిరునవ్వు నవ్వాడు. వెంటనే ఆయనకి భృగు మహర్షుల వారికి అసలు నారాయణమూర్తి ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? ఏదో దైవ కార్యం లేకపోతే, కారణం లేకపోతే ఆయన రాడు కదా, ఆయన దర్శనం దుర్లభం కదా, అలాంటి ఆయన వచ్చి ఈ కార్యం ఎందుకు చేశాడని కాస్త వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆయన నవ్వు వెనకాతల ఉన్న మర్మం తెలిసిపోయింది దూర్వాసుల వారికి, భృగు మహర్షుల వారికి. వెంటనే ఆయన అన్నాడు, మహర్షి మరి ఇంత శాపం ఇచ్చారు, కానీ నేను మిమ్మల్ని ఏమన్నాం, కాలంలో జరగాల్సింది కాబట్టి మీ నోటి మాట వచ్చింది. రామావతారంలో లోకకంటకుడైనటువంటి రావణాసురుని వధించడానికి అప్పుడు నీ శాపం ఉపయోగపడును గాక అని భృగు మహర్షుల వారికి నారాయణుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు. లక్ష్మణ, ఇప్పుడు ఇలా జరగడానికి కారణం అది అని సుమంత్రుల వారు అక్కడ చెప్పడం జరిగింది. ఇక అయోధ్య చేరిన లక్ష్మణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, ప్రభు, సంపదలు శాశ్వతం కాదు, ఔన్నత్యాలు మాత్రం ఎల్లకాలం ఉంటాయా, అవి నశిస్తాయి కనుక ఆత్మవిగ్రహం కలిగిన మహానుభావుడు కదా, దుఃఖాన్ని విడిచిపెట్టు అని చెప్పగా కొన్ని రోజుల పాటు కార్యనిర్వహణ రాముడు చేయలేకపోయాడు. ఎప్పుడు సీతాదేవిని తలుచుకుంటూ తల్లడిల్లిపోతూ ఉంటే అప్పుడు అంత కష్టంలోనూ తన తమ్ముళ్ళని పిలిచి, సోదరులారా, రాజ్యకార్య నిర్వహణ ఉపేక్షించడం తగదు కనుక మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుతున్నారు అనే విషయాలన్నీ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. ఆ సమయంలో శ్రీరాముడి దర్శనం కోసం యమునా నది తీరం నుండి కొందరు బ్రాహ్మణులు వచ్చారు. వారిలో చవనుడు అనే మహానుభావుడు, మీ అందరికీ చవనుడు సుకన్య, చవనుడి కథ ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఓ రోజున తపస్సు చేసుకునేటప్పుడు ఆయన శరీరం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అంటే నదీ ఒడ్డున ఇలా తపస్సు చేసుకుంటూ ఉంటే వరదలు పొంగుతాయి కదా, ఈ వరదలు వచ్చినప్పుడు దేహం వెళ్ళిపోయినప్పుడు ఈ పల్లెవాడు ఏం చేశారంటే చేపల కోసం వల వేస్తారు. ఆ వల వేసినప్పుడు ఈ చవనుడు పడతాడు. అందులో పడితే వీళ్ళు అనుకుంటారు బాగా అతడి గడ్డం బాగా పెరిగిపోయి రూపం అంతా మారిపోయి ఉండడం వల్ల, చాలా కాలం నీళ్ళలో ఉన్నందువల్ల ఇతడు మానవుడా లేకపోతే ఒక రకమైన జంతువా, దీన్ని నమ్ముకుంటే ఏమైనా కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయా అనే దృష్టిలో ఉన్నారు మత్స్యకారులు. ఈయన వలలో కట్టుకొని అలా తీసుకెడుతుంటే వాళ్ళకి నహుషుడు కనబడి ఆయన మహాత్ముడిని గుర్తించి అడుగుతాడు, ఏమైనా పల్లెవాడు ఏమిటి ఎక్కడ తీసుకెడుతున్నారంటే, ఇదేదో పెద్ద వింత వస్తువు రాజా, దీన్ని అమ్మితే మాకు డబ్బులు వస్తాయి కదా తీసుకెడుతున్నావు అంటే, అయ్యో ఆయన మహాత్ముడయ్యా, ఇది పని చేయకూడదంటే వాడు అంటారు, ఓహో అయితే ఇది విలువ కలిగిన దేహమై ఉంటుంది, విలువ కలిగినటువంటి రకమై ఉంటుంది, అందువల్ల మా దగ్గర చౌక కొట్టేయడానికి ఇలా అడుగుతున్నావా అని పాపం వాడు అర్థం చేసుకోలేక మాట్లాడుతుంటే ఆఖరికి ఆయన ఒక మాట అంటాడు, మీరు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను, ఆ వస్తువు నాకు ఇచ్చేయండి అంటే. దానికి ఆ పల్లెవాళ్ళు చాలా డబ్బు అడుగుతారు, ఇది కావాలి అది కావాలని అడిగేస్తారు. దాంతో ఆయన ఇచ్చేస్తానండి, ఆయన ఇవ్వండి నాకు అని అడిగితే ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, తీసుకోవడానికి ఈయన ఒప్పుకున్నాడు, అమ్ముడుకోవడానికి చముడు ఒప్పుకోవాలి. చముడు ఏమంటున్నాడు, ఏంటి నా విలువ కేవలం అర్ధరాజ్యమేనా, నా విలువ కేవలం డబ్బేనా, అంటే ఈ తపస్సుతో కూడిన దేహాన్ని రాజ్యంతో కొనగలిగిన అంత గొప్పవాడు నువ్వు, అమ్ముకోవడానికి వాళ్ళు అంత గొప్పవాళ్ళ అని అడుగుతుంటే ఆఖరికి మహానుభావ మరి ఏం చేసి మిమ్మల్ని బ్రతికించుకోనయ్యా అన్నాడు ఈయన నహుషుల వాడు. నాకు సరైనటువంటి వెలచ్చి కొనుక్కో కావాలంటే నేనే అమ్ముడుపోతాను అన్నాడు. అప్పుడు వెంటనే మరి ఒక గోవిస్తాను, ఆ
ఆ గోవుతో నువ్వు అమ్ముడు పోతావా అంటే, అప్పుడు చవనుల వారు నమస్కారం చేసి అంటాడు నకుషుల వారితో, సరైన వెలచ్చి నన్ను కొనుక్కున్నావు, నా విలువ గోమాత అంతా. కాబట్టి గోమాతతో సరిపోయే విలువ కలిగిన వస్తువు లోకంలో లేదు కనుక, సర్వదేవతా స్వరూపిణి గోమాత కనుక ఆ గోమాతని నా విలువతో పోల్చావంటే నువ్వు చాలా గొప్పవాడివి, అమ్ముడుపోతానని. వాడు అన్నారు, ఏమయ్యా గోరు పెంచుకొని మేమేం చేసుకుంటావయ్యా, దాన్ని గడ్డి తీసుకురావాలి, దాన్ని పని చేయాలి, ఆ పనిలో మా జీవితం అంతా వృధా అయిపోతుంది కదా, మాకెందుకు గోవు అన్నారు పనివాడు. అప్పుడు నకుషుడు మధ్య మార్గం చెప్పాడు, అయ్యా నేను గోవుని ఇస్తాను, మీరు చవనునిచ్చే, తర్వాత నేను డబ్బు ఇస్తాను, మళ్ళీ నా గోవు ఇవ్వండి అని మధ్య మార్గం చెప్పడంతో అప్పుడు పల్లెవాడు అంగీకరించి అలాగా చవన మహర్షుల వారు అంత తపశక్తి సంపన్నుడాయి. అటువంటి చవన మహర్షుల వారు ఓ రోజున రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. ఇది పట్టాభిషేకం జరిగి సీతావియోగాన్ని అనుభవిస్తున్న రామచంద్రమూర్తి దగ్గరికి ఆ మహానుభావుడు వచ్చాడు. శ్రీరామ, మధు అనే రాక్షసుడు ఉన్నాడే, వాడి కొడుకు లవణాసురుడు అనేవాడు మమ్మల్ని బాధపెడుతున్నాడు, మీరు మమ్మల్ని కాపాడాలి అని రాముడు అనగానే రామచంద్రుడు ఎవరిని పంపుదామా అని ఆలోచిస్తుంటే శత్రుఘ్నుడు వచ్చాడండి అక్కడికి. అన్నయ్య, లక్ష్మణుడేమో అరణ్యవాసంలో సేవ చేసి నీరు అందించుకున్నాడు, భరతుడేమో నీ పాదుకులు నంది గ్రామంలో పెట్టుకుని వాడు 14 ఏళ్ళు అక్కడ రాజ్యం చేస్తూ వాడు నీ రుణాన్ని తీర్చుకున్నాడు, ఇక ఎటుగా నీరు పోయి ఏ పేరు లేకుండా ఉన్నవాడిని నేను ఒకడు ఉన్నాను, అన్నదమ్ముల్లో నలుగురులో శత్రుఘ్నుడు అనే పేరు ఒకడికి ఉంది, కానీ వాడు ఏం చేశాడని లోకంలో చరిత్ర అడిగితే ప్రొద్దున ఏం చెప్తారన్నయ్య, ఆ లవణాసురుడిని చంపడానికి నన్ను పంపించు పోతాయి. ఆ లవణాసురుడిని చంపడం కోసం రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి ఒక అస్త్రాన్ని ఇచ్చి శత్రుఘ్నుడిని పంపిస్తే, మధుకైటకుని వధించడానికి శ్రీమన్నారాయణ ధరించిన అస్త్రం శత్రుఘ్నుడికి ఇచ్చారు. అలాగా మెలకువలు చెప్పారు. ఆ లవణుడు అనేటువంటి వాడు పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల లభించిన శూలం వాడి దగ్గర ఉంది కనుక ఆ శూలం వాడి చేతిలో ఉన్నంత వరకు ఎవడు ఏం చేయలేదు. కాబట్టి శూలం చేతిలో లేకుండా చూసి వాడిని వధించాలి సుమా అని ఓ రహస్యం కూడా చెప్పారు. దాంతో యుద్ధానికి వస్తున్నట్టు తెలియకూడదని రామచంద్రమూర్తి చెప్పిన ఆదేశంతో శత్రుఘ్నుడు అలాగే అదును చూసి లవణుడిని సంహరించాడు. ఈ విధంగా లవణుడిని వధించి మధుపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు శత్రుఘ్నుడు. ఆయన అక్కడ నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇక శత్రుఘ్నుడు యుద్ధానికి వెళుతూ ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఇలాగా వాల్మీకి మహర్షి ఆశ్రమం ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, నాయన ఈ ఆశ్రమం కూడా మీ రాజ్యంలోనిదే, పూర్వం సోదాసుడనే ఈక్ష్వాకు వంశ రాజు ఇక్కడ యజ్ఞం చేశాడు, ఆ రాజును మోసగించిన పులి రూపంలో ఉన్న రాక్షసుల కథని శత్రుఘ్నుడికి చెప్పారు. ఇలాగా శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడే సీతాదేవికి కవల పిల్లలు పుట్టారు. వాల్మీకి మహర్షి వాళ్ళకి కుశిరగురు అని నామకరణం చేశారు. చాలా కాలం తరువాత శత్రుఘ్నుడు మళ్ళీ అయోధ్యకు వెళుతూ మళ్ళీ వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ఓ రాత్రి గడిపినప్పుడు అక్కడ ఈ కుశిరగురు అనే ఈ పిల్లలు రామాయణ కథాగానం చేయడం ఆయన విన్నాడు. శత్రుఘ్నుల వారు విన్నారు. శ్రీరాముడి పాలన సుభిక్షంగా సాగుతుండగా ఓ రోజున ఒక విప్రుడు ఆ కోటపాటి దగ్గరికి వచ్చాడు. పిల్లాడు చనిపోయాడని బాధపడుతుండగా ఇంత దారుణం జరగడానికి కారణం ఏమిటి అంటే, యువధర్మం ఒకటి తప్పింది. అక్కడ ఇప్పటికి కూడా అండి ఈ కథ మీద చాలా చిరువులు పలువులుగా మాట్లాడుకునేవాడు బోల్డ్ మంది ఉన్నారన్నమాట. ఇక్కడ మనకి మనకి శంభూకుడు అనేటువంటి ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నటువంటి ఆయన చాతుర్వర్ణ్యానికి సంబంధించినటువంటి వాడలో కాకుండా శూద్రుడని తపస్సు చేయడం వల్ల ఇలాంటి దోషం జరిగిందని చెప్పగానే వెంటనే రామచంద్రమూర్తి అతడి దగ్గరికి వెళ్ళి అతన్ని వధించడం అనేటువంటిది చేశాడు అని మనకు వాల్మీకి రామాయణంలో ఉంది. ఇప్పటికి కూడా శంభూక వదన గురించి చాలా మాట్లాడతారు. అంటే శూద్రుడికి తపస్సు చేసే అధికారం లేదా, చేస్తే చంపేస్తారా అని అడుగుతారు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి వెళ్ళి అడిగినప్పుడు ఆయన కోరుతాడే, శంభూకుడు ఒక కోరుతాడు, స్వామి నాకు మోక్షం కావాలి, ఈ దివ్యత్వంతో దేవలోకాన్ని పొందాలి, అందుకని నేను తపస్సు చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఆ లోకాలు ఇవ్వాలంటే అది ఎవరి చేతిలో ఉంటుందండి? మనకి విష్ణు సహస్రనామంలో 12వ నామం ఉందండి, ముక్తానాం పరమాగతయే నమః. భూత అది విశ్వం విష్ణు షట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూత కృద్భూత బుద్ధావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. దీనే భగవద్గీతలో ఏం చెప్పాడు? యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఎక్కడైతే తిరిగి రానటువంటి పునరావృత్తి రహితమైన గొప్ప మోక్షలోకం ఉందో అది నాదై ఉంది, అది నేనే ఇవ్వగలను అని చెప్పాడు విష్ణు.
శంభూకుడు ఏ లోకాన్ని కోరుకున్నాడండి? మళ్ళీ తిరిగి నాకేదో గొప్ప జన్మ రావాలనో, ఒక ధనవంతుడిగా పుట్టాలనో, ఓ అందమైన భార్య కావాలనో, లేక ఎవరో ఒక భోగాలు ఏవో ఉన్నాయనో అది కోరుకోలేదండి ఆయన. స్వామి నాకు దివ్యత్వం కావాలి అన్నాడు. ఆ దివ్యత్వం ఇవ్వాలంటే ఏం చేయాలి? తన లోకానికి తాను చేర్చుకోవాలి కనుక ఇది ఒకదాన్ని అడ్డు పెట్టి తన లోకాన్ని అనుగ్రహించాడు శంభూకుడికి రామచంద్రమూర్తి. కానీ మనకిప్పటికి కూడా ఆ శంభూక వధ మీద నానా రకాలుగా సాగుతూనే ఉంది ఇప్పటికి కూడా కొన్ని చోట్ల. సరే, అలా వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తుల వారు అగస్త్య మహర్షి తపస్చేస్తున్న స్థానానికి వెళ్ళగానే ఆ అగస్త్యుల వారు ఆయన ఆదరించి ఓ దివ్యమైనటువంటి ఆభరణాన్ని ఇవ్వబోయాడు అగస్త్యుల వారు. రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను ఈ దానం తీసుకోవాలా? ఎప్పుడైనా సరే రాజు అనేవాడు దాతగా ఉండాలి కానీ గ్రహీతగా ఉండడు. అంటే ఒకళ్ళు ఇచ్చేవాడిగా ఉంటాడే కానీ ఒకళ్ళ చేయి కింద చేతిని పెట్టాడు. ఇప్పుడు రాముడు ఆ వస్తువును తీసుకోవాలంటే రాముడు చేయి ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. అగస్త్యుల వారి చేయి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఇచ్చేవారు అగస్త్యుల వారు కదా, మరి తీసుకోవాలా లేదా అంటే అప్పుడు అగస్త్యుల వారు ఒక చిన్న కథ చెప్పారు. శ్వేతుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడగా ఆయన ఏ దానము చేయలేకపోవడం వల్ల ఆయనకు చిట్ట చివరి ఎటువంటి జన్మ కలిగిందంటే ఆఖరికండి ఆయనకి ఇటు ఎలాంటి స్థితిని అనుభవించాడు చివరికి శ్వేతుడు అనేవాడు అంటే అలా నీళ్ళలో కూర్చున్నాడండి. ఇప్పుడు ఎవరికి ఏమీ పెట్టలేదు కదా, అందుకని ఆఖరి క్షణాల్లో ఆయనకి అన్నం దొరకలేదు. ఎవరికేం పెట్టలేదు కదా, అందుకని ఏం దొరకలేదు. దొరకపోవడంతో మరి తినడానికి ఏముంది? తన దేహమే ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేశాడు? మరి తన దేహాన్ని పీక్కు తినాలంటే కష్టం కదండి. చిన్నగా కష్టపడి ఒక చిన్న రంధ్రం పెట్టేసుకున్నాడండి. ఇక్కడ చిన్న రంధ్రం పెట్టేసుకొని మళ్ళీ తిరిగి తినడానికి వీలుగా ఇలా లాక్కుంటే రావడానికి వీలుగా ఆ రంధ్రం కలిగిన చోటుని నీళ్ళలో తడుపుకోవడం మొదలెట్టాడు. అంటే ఎల్లకాలం నీళ్ళలోనే పెట్టేవాడు ఆ కాలు. అది కాస్త నాని ఆ మాంసం అనేది రావడానికి వీలుగా ఉండగానే మళ్ళీ ఆ మాంసాన్ని పీసు తినేవాడు. ఇలాంటి స్థితి అనుభవించాడు శ్వేతుడు అనేవాడు. ఎందుకు వచ్చింది అగచాట్లు అంటే ఎంతో కలిగి కూడా ఎవరికి ఏమీ ఇవ్వలేకపోవడం అనే ఒక దాన గుణాన్ని ఆచరించకపోవడం వల్ల శ్వేతుడికి కలిగినటువంటి అటువంటి స్థితిని పోగొట్టుకోవడానికి నేను ఆయన దగ్గర నుంచి ఈ దివ్యాభరణం నేను తీసుకున్నాను. అగస్త్యుల వారు ఓ రోజు నాడు పోతూ ఉంటే, మహానుభావ, నేను ఎంతో కలిగిన వాడినైనా ఎవరికి ఏమీ ఇవ్వకపోవడం అనే దోషం వల్ల ఇలాంటి స్థితి దాపురించింది. దయచేసి మీరు నా దగ్గర నుంచి ఇది తీసుకొని నన్ను రుణ విముక్తుని చేయండి అని కోరుకున్నాడు. దాంతో శ్వేతుడి దగ్గర నుంచి అగస్త్యుల వారు తీసుకున్నాక అగస్త్యుల వారు ఆలోచించారు, ఇప్పుడు నేను కూడా ఇంతవరకు ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా, రేపు నాగతి కూడా ఇలాగా కన్నం పిక్కొని తినాల్సిందేనా నేను అని అగస్త్యుల వారు ఏం చేశారు? వెంటనే రామచంద్రమూర్తుల వారిని పిలిచి, నీకంటే గొప్పవాడు ఎవడుంటాడు లోకంలో? ఎవరికి ఇవ్వడం వల్ల మళ్ళీ పునరావృత్తి రహితమైన మోక్షాన్ని నేను పొందుతానో అటువంటి నారాయణమూర్తికే నేను దానం ఇచ్చేదను గాక, అలాంటి స్వామి గ్రహీతగా నా దగ్గరికి వచ్చుగాక, నేను దాతగా నిలబడుదును గాక అని అగస్త్యుల వారి యొక్క ఆయన కోరికను అనుసరించి స్వామి వారు చక్కగా ఆభరణాన్ని తీసేసుకుంటాడు. దాంతో ఆయన ముక్తిని పొందేస్తాడు అనుకోండి. తరువాత అగస్త్య మహర్షి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత రాజసూయ యాగం చేయాలనేటువంటి ఒక కోరిక కలిగింది. మరి భరతుడు లక్ష్మణుడు ఏమన్నారు? అన్నయ్య, అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అన్నయ్య అని సలహా ఇచ్చాడు. దాంతో వృత్రాసురుడిని చంపడం వల్ల కలిగిన పాపాన్ని ఇంద్రుడు అశ్వమేధం ద్వారా పోగొట్టుకున్నాడు కనుక మీరు కూడా అశ్వమేధ యాగం చేయాల్సిందే అనగానే వెంటనే ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షుల వారు ఈ కుశలవుడు అనేటువంటి వాడని తీసుకొచ్చాడు. అక్కడ శత్రుఘ్నుల వారు విన్నారు కదా రామకథని, రాత్రి వేళలో అలా వచ్చేటప్పుడు ఇప్పుడు రామకథను వినిపించడానికి కుశలవులు అనేవాడు వచ్చారు. ఇక రామాయణాన్ని అన్ని ప్రదేశాల్లో గానం చేయమని కుశలవులకు ఆజ్ఞాపన చేశాడు వాల్మీకి మహర్షి వారు. ఆ మహర్షి యొక్క ఆదేశం మేరకి ఈ కుశలవులు అనేవాడు అయోధ్యలో రామాయణ గానం చేస్తుండగా అది విన్న రామచంద్రమూర్తి తన కొలువులోకి పిలిపించుకున్నాడు. ఇక్కడ రాముడు అనేటువంటి ఆయన రామాయణానికి ఎంత గౌరవం, ఎంత విలువిస్తాడంటే మా గురువు గారు చెప్పేవారండి, రామాయణము గానం చెయ్యండి అని ఆజ్ఞాపించినప్పుడు సింహాసనం మీద ఉండేవాడటండి రామచంద్రమూర్తి. ఎప్పుడైతే రామాయణ గానం ప్రారంభమవుతుందో సింహాసనాన్ని దిగొచ్చి సభికుల్లో కూర్చోబడినాడు రామచంద్రమూర్తి. అంటే రామాయణానికి రాముడికి ఇచ్చినటువంటి గౌరవం అది. రాముడు అంతటి వాడు తన కథ జరుగుతున్నా కానీ అది తన కథ కాదది, సాక్షాత్తు వేద కథ.
రామకథ అంటే బ్రహ్మ కథ, రామకథ అంటే జీవ కథ. ఇది బ్రహ్మముగా ఉన్నటువంటి మనము జీవ లక్షణాలతో జారిపోయి రావణాసురుడనే లంకలో చిక్కుబడితే గురువైన ఆంజనేయుడు మనల్ని మళ్ళీ తిరిగి రాముడితో కలిపేటువంటి కథ, బ్రహ్మత్వాన్ని బోధించేటువంటి కథ. అటువంటి కథ రామకథ, వేద కథ, 4 వేదాలతో సమానమైన కథ. అటువంటి కథ వినడానికి రాముడు సైతం వచ్చి సభలో కూర్చునేవాడట. అలాంటి రాముడు వింటూ ఉండగా, వీడు గానం చేస్తూ ఉండగా అక్కడ స్వామివారు ఆనందాన్ని విని అక్కడ ఆనందంతో పరవశించిపోయి కుశలవుల కంఠస్వరాన్ని బట్టి వీడు సాక్షాత్తు సీతాదేవి కుమారులే సుమా. రాముడు అక్కడ అంటున్నాడు, వీడు సీతాదేవి కుమారులే. వెంటనే ఒక దూతని పంపించాడు వాల్మీకి మహర్షి దగ్గరికి. వెళ్ళి ఈ పిల్లవాడు ఎవరో, ఈ పిల్లవాళ్లకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళని నేను రప్పించమన్నానని నా మాటగా వాల్మీకితో చెప్పండి అని రహస్యం బహిర్గతం కాకుండా ఇంత తెలిసిన రాముడు అక్కడ ఉన్నటువంటి దూతల్ని పంపించాడు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు నిండు సభలో రామచంద్రమూర్తి కొలువు తీరున్నటువంటి సందర్భంలో వాల్మీకి మహర్షి వారి దగ్గరికి వెళ్ళిన దూతలు సీతమ్మని, వాల్మీకి మహర్షిని ఇరువురిని తీసుకొచ్చేశారు. అప్పుడు ఆ సభలోకి ప్రవేశించగానే శ్రీరామచంద్ర, సీతాదేవి పరమసాత్వి, ఈ కుశలవులు నీ పుత్రులే అని వాల్మీకి మహర్షి వారు నిండు సభలో చెప్పేశారు. అప్పుడు శ్రీరాముడు సభాసదులందరూ వింటూ ఉండగా ఆనాడు అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న సీత ఏ పాపము ఎరుగదని నాకు తెలుసు, అయినా లోకోపవాదం వల్ల నేను ఆమెను విడిచిపెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఈ నిండు సభలో సీత తన పవిత్రతను ప్రకటించాలి. సీతాదేవి చేయబోయే శబదం ఎలా ఉంటుందో చూడడానికని బ్రహ్మాది దేవతలందరూ వచ్చారండి. అక్కడ అందరూ వచ్చేసారు. ఏమండి, పూర్వకాలంలో మీకు ఒక విషయం తెలిసిన, నాటకాలు ఎంతమంది చూసి ఉంటారు? పూర్వకాలం నాటకంలో చివరి భాగం వచ్చేటప్పటికి రంగు వేసుకొని తుడుచుకున్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కేస్తారు. ఎందుకు? మేము ఇంతమంది ఉంటే కానీ ఈ నాటకం జరగలేదు అని. మనకి అప్పటిదాకా ఒక్కొక్క పాత్ర వచ్చి పెడుతూ ఉంటుంది. 1వ హరిశ్చంద్రుడు, 2వ హరిశ్చంద్రుడు, 3వ హరిశ్చంద్రుడు, 1వ చంద్రమతి, 2వ చంద్రమతి. అసలు ఎంతమంది చంద్రమతులు ఉంటారు నాటకంలో? చంద్రమతి అంతా ఒక్కడే, హరిశ్చంద్రుడు ఒక్కడే. అంతగా మనం నాటకం ఆడలేక 2 గంటల నాటకానికి 4 వేస్తారు హరిశ్చంద్రుడు నాటకం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆఖరికి చివరి గంట వచ్చేటప్పటికి మంగళము మంగళము మంగళమనరే వీళ్ళందరూ మూతులు దుడుచుకొని మొత్తం ఎక్కేస్తారు స్టేజీకి. అలాగే చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి అందరూ వచ్చేస్తారు అక్కడికి. అంతే, బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చేసారండి. సీతమ్మ తల్లి ఏ ప్రతిజ్ఞ చేయబోతుంది? అప్పుడు వెంటనే అమ్మ నిండు మనస్సుతో 2 చేతులు జోడించి చెప్పింది, నా పతిదేవుడైన శ్రీరాముడిని తప్ప నేను ఇతరుణ్ణి ఎరుగను. ఇదే నిజమైతే నా తల్లి భూదేవి నన్ను తన ఒడిలోకి చేర్చుకొనుగాక అని ఒక అద్భుతమైనటువంటి శబ్దం చేసేసింది తల్లి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. నాటకం ఎప్పుడు ముగుస్తుంది? స్టేజీ బాగుంది కదా అని 4 రోజులు ఎక్కడే కూర్చుంటారంటే ఉండనిస్తారా మీరు? ఉండనివ్వరు. వెళ్ళిపోండి స్వామి, రేపు మధ్యాహ్నంతో మీ కార్యక్రమం అయిపోతుంది, మీ ఇంటికి మీరు వెళ్ళండి అంటారు కదా. రంగస్థలం ఎంత బాగున్నా నాటకం అయిపోయేంత వరకే స్టేజీ. అలాగే భగవంతుడు కూడా ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి. అసలు ముందర ఒక ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వస్తున్నారు అనుకోండి, అక్కడ ఏమేమి సిద్ధం చేస్తారు? ముందు పరిచారకులే. ఆయన ఏం తింటాడు, ఏది తీసుకుంటాడు, ఎక్కడ ఉంటాడు అని కదా. మరి ఇప్పుడు నారాయణుడు వైకుంఠానికి వెళ్ళాలంటే బాధావతడానికి అమ్మగారు ఉండాలా? ఉండాలంటే ఏం చేయాలి? ముందర అమ్మగారు అక్కడికి వెళ్ళాలి. అమ్మగారు వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్తారు? లక్ష్మణుడు వెళ్తాడు. పడకండి, ఒక మనిషి చెప్తున్నాడంటే ఇల్లంతా సత్యము, దొరికి సత్యము, మెత్త చూడము. అలాగే అమ్మగారు అక్కడ కూర్చుంటే మరి పవన్పు గారు వెళ్ళాలి కదా, అందుకని లక్ష్మణుడు వెళ్తాడు. ఆ తర్వాత శంకు చక్రాలుగా వచ్చినటువంటి భరత శత్రుఘ్నుడు వెళ్తారు. ఆ తర్వాత అయ్యగారు నింపాలుగా వెళతారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అంతా బాగుందండి, సెక్యూరిటీ ఓకే అన్న తర్వాత అప్పుడు ఓకే వచ్చిన తర్వాత పర్యటన తాను సిద్ధం చేసుకొని వైకుంఠానికి అప్పుడు ప్రయాణం అవుతాడు. అది రామచంద్రమూర్తి యొక్క అవతార రహస్యం. అలా వెళతారు. అందుకని ఇక్కడ చక్కగా ఒక ఏర్పాటు చేశాడేమో. ముందుగా అమ్మ మాటలుగానే అలా శబదం చేస్తున్న సమయంలోనే భూమిలో నుంచి ఒక సింహాసనం వచ్చేసింది. అలా దాన్ని అధిరోహించిన భూదేవి చేతులు చాచి సీతాదేవి తల్లిని తన యొక్క హక్కును చేర్చుకుని అలా రసాతలానికి వెళ్ళిపోతున్న సందర్భంలో
సీత కనిపించకపోయేటప్పటికీ సీత సీత అంటూ రామచంద్రమూర్తి అలా విలపిస్తూ ఉన్న సందర్భంలో బ్రహ్మదేవుడు వచ్చి హక్కును చేర్చుకున్నాడు రామచంద్రమూర్తిని. రామా, ఇలా పేదగా అయిపోతావా అంటే అక్కడ బ్రహ్మగారే ఆయనకి ఒక ఉపదానంగా, ఆయనకి ఉపశమనం కలిగించేవాడిలాగా వచ్చేసాడు. సీతాదేవి అంతర్ధానం తర్వాత ఇక రామచంద్రమూర్తి ఇంకొక విషయం గురించి తాను ఆలోచించలేదు. లోకంలో ఏమంటారంటే, భార్య పుట్టే అప్పటిదాకా భార్యతోటిదే లోకం అనుకునేవారు ఏమంటారు, పెళ్లి చూపులు చూద్దాం, నా కోసం కాదండి ఎవరు ఉన్నారు వాడి కోసం, నా కోసం కాదు, నాకైతే ఆశ లేదంటాడు వాడు. కానీ లోపల మాత్రం ఏముంటుంది ఆశ, ఇంకొక వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుంది. కాబట్టి రాముడు మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించలేదు. ఏకపత్నివ్రతుడిగానే ఉన్నాడు, అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. సీతాదేవికి ప్రతినిధిగా బంగారు సీతని నిలుపుకున్నాడు. 10,000 అశ్వమేధ యాగాలు నిర్విఘ్నంగా కొనసాగించాడు. 1,00,000 వారిపేయ యాగాలు చేశాడు. సువర్ణ అగ్నిష్టోమ అతిరాత్ర గోవాసాది అనేక యాగాలు నిర్వర్తించిన తర్వాత కొంతకాలానికి శ్రీరాముడు 3 తల్లులు కూడా వారు తమ తమ లోకాలకు చేరుకున్నారు. తరువాత కేకేయ దేశపు రాజైన విదాజిత్తు శ్రీరాముడికి ఒక సందేశాన్ని పంపాడు. అయ్యా, సిరి సంపదలతో తొలుతూగే గంధర్వ దేశాన్ని తమను పరిపాలన చేయాలి, మీరు ఆక్రమించుకోండి అనగానే అప్పుడు భరతుడు వారిని పంపించి ఆ గంధర్వ దేశాన్ని తన ఆధీనం చేసుకునేలాగా చేశాడు. తరువాత లక్ష్మణుడి కుమారుడైనటువంటి అంగదుడు, చంద్రకేతువుడు అనే వాళ్ళకు కూడా కారుపద దేశంలో 2 పురాలను నిర్మించి వాళ్ళని పాలకులుగా పెట్టేశాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఓ రోజు బ్రహ్మదేవుడి ఆదేశంతో సాక్షాత్తు కాలపురుషుడు ముని రూపంలో శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. శ్రీరామ, నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఒక సందేశం వినిపించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా విన్నా చూసినా వాళ్ళను నీవు వధించి తీరాలి, అలాగైతేనే నేను ఈ సందేశాన్ని వినిపిస్తాను అన్నాడు ఆ మహానుభావుడు. దాంతో శ్రీరాముడు సమ్మతిని తెలియచేయగా సమావేశమవుతూ లక్ష్మణస్వామిని ద్వారం దగ్గర కాపలా పెట్టేశాడు. అప్పుడు ఎవరిని లోపలికి రావద్దు అని ఆక్రమణ చేయగా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి మరణ శిక్ష విధించబడుతోంది అని కఠినంగా చెప్పాడు రాముడు. ప్రభు, మీ అవతార లక్ష్యం నెరవేరిందయ్యా, ఇక తమ వైకుంఠానికి విచ్చేయండి, ఇది బ్రహ్మదేవుడు పంపిన రహస్య సందేశం అని కాలపురుషుడు శ్రీరాముడికి నివేదిస్తూ ఉండగా ఆ సమయంలోనే దుర్వాసులు వారు వచ్చారు. వచ్చి ఇక్కడ కాపలా ఉన్న లక్ష్మణ స్వామితో అంటున్నాడు, నాకు వెంటనే రామదర్శనం కావాలి అని. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అయ్యా, రామచంద్రమూర్తి ఏకాంత సమావేశంలో ఉన్నాడు, కొంతసేపు వేచి చూడండి అనగానే దుర్వాస మహర్షి దాని కోపంతో ఊగిపోతూ, వెంటనే వెళ్ళిన రాక గురించి శ్రీరాముడికి చెప్తావా, లేక నీ వంశం మొత్తం నాశనం అయిపోయేలాగా శపించమంటావా అని క్రోధంతో అడిగేశాడు. వంశ క్షేమం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా వంశానికి ఏం జరగకూడదని భావించిన లక్ష్మణస్వామి దుర్వాస మహర్షి ఆగ్రహానికి ఎక్కడ వంశం బలి కావాల్సి వస్తుందో అని అలా రాముడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఆయన మందిరంలోకి ప్రవేశించేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు లక్ష్మణ స్వామి వారితో రాముడు అన్నాడు, లక్ష్మణ, నా ఆజ్ఞ శిరోధార్యమని, అది వేదవాక్కుతో సమానమని ఎరుగవా? ఇదిగో నువ్వు చేసినటువంటి ఈ పనికి గాను మరణ శిక్ష విధించాలి అని ఒక నిర్ణయం చేసి వశిష్ఠుల వారితో చర్చించాడు. సజ్జనుల దృష్టిలో త్యాగము వధ 2 సమానమే అనే మహర్షి సూచన మేరకు లక్ష్మణ, నిన్ను నేను పరిత్యజిస్తున్నాను అన్నాడు. దాంతో లక్ష్మణుడు వెంటనే సరయూ నది తీరంలోకి పోయి తన దేహాన్ని పరిత్యజించేశాడు. స్వామివారి అంటే అమ్మవారు వెళ్ళింది కదా, తర్వాత పడక కూడా పోతుంది, ఆదిశేషుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని పరిత్యజించినందుకు దుఃఖించి భరతుడి యొక్క అభ్యర్థన మేరకు కుశుణ్ణి దక్షిణ కోసల రాజ్యానికి అధిపతిని చేసి, లవుణ్ణి ఉత్తర కోసల రాజ్యానికి అభిషిక్తుని చేసి, సోదరులతో సుగ్రీవారి వానర వీరులతో కౌరవులతో సహా తన పరమపదమైన వైకుంఠానికి చేరాలని నారాయణుని నిశ్చయించుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ తరువాత అందరినీ స్వామివారు ఒక ఆజ్ఞ చేసి అందరూ సరయూ నదిలోకి అలా వెళ్ళిపోవడానికి వీలుగా ఒక రూపకల్పన చేశారు. అయోధ్య పౌరులందరికీ కూడా సంతనకాలు అనే పిలువగలిగిన దివ్యమైనటువంటి లోకాలు లభించే విధంగా నారాయణుడు ఏర్పాటు చేసి అలా సరయూ నదిలోకి వెళుతున్న రామచంద్రమూర్తిని అనుసరించినటువంటి ఆ వెనకాతలో ఉన్న పౌరజనం అందరూ కూడా స్వామివారి యొక్క దివ్య సాకేతమైన వైకుంఠ నగరానికి చేరుకున్నారు. ఇక రామాయణం 7 కాండలు కలిగి 24,000 శ్లోకాలు కలిగిన
కావ్యం, పురాణ ఇతిహాసమైన కావ్యం, వాల్మీకి మహర్షి కళ నుండి జాలువారిన పుణ్యచరితం, ఆది కావ్యం, అందరి చేత పూజలందుకునే పరమ పవిత్రమైన గ్రంథరాజం. ఇది సాక్షాత్తు వేదంతో సమానం. ఎవరైతే పితృకార్యాల్లో రామాయణం చదువుతారో వాళ్ళ పితృదేవతలు సంప్రీతులవుతారు. మరణించిన తర్వాత ఉత్తమ లోకాన్ని పంపించగలిగినది శ్రీమద్ రామాయణం యొక్క శ్రవణం, శ్రీమద్ రామాయణ పఠనం. రామాయణ పఠనం వల్ల, రామాయణం చెప్పినందువల్ల, ధర్మాలను మనం ఆకలింపు చేసుకున్నందువల్ల మన పాపాలు తొలగిపోతాయి. ఎవరికైతే సంతానం కలగదో వారికి సంతానం కలుగుతోంది. అలాగే పేదరికం ఉన్నవారు సమస్త ధనధాన్య సమృద్ధిని పొందుతారు. రామాయణాన్ని చదివిన విన్న వారికి దీర్ఘాయుషు సంపద కలుగునుగాక అని మనకు చక్కగా ఈ శ్రీమద్ రామాయణం యొక్క మహాత్మ్యాన్ని కూడా చక్కగా వినిపింపజేస్తూ ఒక మాట చెప్పారు. ఈ రామాయణం గాయత్రి మంత్రాన్ని వారు నిరంతరము చదివిన వారు జీవితాంతం ఆ 24 అక్షరాల పవిత్ర మంత్రాన్ని చదివినడం వల్ల వచ్చే ఫలితం ఈ రామాయణ శ్రవణం వల్ల, రామాయణ పఠనం వల్ల లభించి తీరుతోంది అని అక్కడ రామాయణానికి ఫలశ్రుతి చెప్పి మనందరికీ కూడా ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్య భాగ్యాన్ని 7 రోజుల్లో 7 కాండలతో ఉన్నటువంటి ఈ రామాయణాన్ని మనకి చక్కగా ఈ పితృపక్షాలలో స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనం ఈనాటితో పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. ఈ పితృమాతృ వంశాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు, రేపటి రోజున మనకు జరగబోయేటువంటి ఉత్తమతలు ఎలా ఉంటాయో సాక్షాత్తు రామాయణంలో నిరూపణ చేసి చెప్పారు కనుక అటువంటి రామాయణం మనం వినేటువంటి భాగ్యం, మరి మనందరం కూడా శ్రవణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. మరి అప్పల రవికుమార్ గారు, వారి ధర్మపత్ని రేవతి గారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహాయంతో, సహకారంతో ఈ కార్యం నిర్విఘ్నంగా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేసుకోగలిగాం. 7 రోజుల్లో రామాయణం చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మాకు నంబూరు కాళీవనాశ్రమంలో మాతాజీ గారు ఒక సంకల్పం చేసి సప్తాహాలు రామనామం చేయాలని అన్నవరం మొదలు పెట్టుకొని పంచారామాలు 5 ముగించుకొని చివరిదైన 7వ దానిలో మా ఆశ్రమంలో పూర్తయ్యే విధంగా మా అమ్మగారు సంకల్పం చేస్తే మాతాజీ వారు ఈ 7 కాండలు ఒక్కొక్క వారం రోజులు పాటు చెప్పుకున్నాం. అన్నవరంలో, సామర్లకోటలో, ద్రాక్షారామంలో, భీమవరంలో, అమరావతిలో, మా కాళీవనాశ్రమంలో ఇలాగా 7 కాండలు 7 రోజులు చొప్పున 49 రోజులు ప్రవచనం చేయడం జరిగింది. మరి అదే రామాయణాన్ని మా మాతాజీ వారి యొక్క సంకల్పంతో మా కాళీవనాశ్రమంలో మన అమ్మ యొక్క అనుగ్రహంతో కరోనా సమయంలో బాగా విజృంభించి బాగా ఆ కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో మా ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి శ్రవణ భాగ్యం కలిగించడానికి వీలుగా ఈ రామాయణాన్ని అమ్మ చెప్పడం జరిగింది. విశేషం ఏంటంటేనండి, ఈ రామాయణం జరిగేటప్పుడు మాకు మధ్యలో కొన్ని రోజులు కరోనా ఉధృతంలో ఉండడం వల్ల ఆపేశారండి. ఒక 4-5 రోజుల పాటు ఆపేయడం ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తుంటే సరిగ్గా మేము సుందరకాండ పూర్తి చేసే రోజు అయోధ్య నగరంలో రామజన్మ భూమికి శంకుస్థాపన జరిగిన రోజు అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం, గురుదేవుని యొక్క ఆ దృష్టి ఎంత గొప్పదంటే మా జీవితంలో నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏమిటంటే అమ్మ ఇచ్చిన ఆ రామాయణ ప్రవచనాలు, రామాయణం యొక్క ఆ గొప్పతనం ఏమిటంటే ఆ వచ్చినటువంటి సందర్భాల్లో అయోధ్యలో ఒక గొప్పదైనటువంటి విశేషం జరగడం. ఇంకోటి ఏంటంటే అది జరగడానికి ముందరే నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేశారు. ఆ ప్రభాకర్ రావు గారు అక్కడికే వచ్చారు, మన అంబాజీపేట ప్రభాకర్ రావు గారు. అక్కడ నైమిషారణ్యంలో వారు పరిచయం అయ్యారు. ఆ నైమిషారణ్యంలో మాతాజీ గారు 7 రోజుల పాటు భాగవతం చెప్పించారు. ఎలానో తెలిసిన ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఎన్ని గంటలు అండి? 6 గంటలు నేనే చెప్పాను. 7 రోజుల పాటు ఆపకుండా 7 రోజుల పాటు 6 గంటల చొప్పున రోజు ఉపన్యాసం, 42 గంటలు భాగవత ప్రవచనం. అలా జరిగిపోయి మేము ఇంటికి వచ్చామో లేదో కరోనా స్టార్ట్ అయిపోయింది. ఆ సమయంలో మా అందరి చేత రామకోట రాయించారండి మాతాజీ గారు. మీరందరూ కనీసం 1 లక్ష అయినా రాయాలి, రాసి తీరాలి అని అమ్మ ఒక నియమం పెడితే దానికి అనుగుణంగా మేము ఒక 40 రోజుల పాటు దీక్ష